BRK. As per instructions of my superior officers, నేను జాయిన్ అయిపోయిన నుంచి నేను జాయిన్ అయింది 2/10/2024 ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము. వచ్చి 40 కేసులు పెట్టాము. 41 ముద్దాయిని అరెస్ట్ చేశాము. తర్వాత అట్లే సీజ్ టోటల్ ప్రాపర్టీ 113 లీటర్లు సీజ్ చేశాము. అలాగే దాంట్లో ఐడి లిక్కర్ కేసు పెట్టాము. 2 ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. 12 లీటర్స్ ఐడి ర్యాక్ సీజ్ చేశాము. అట్లే వాస్ కేసు ఒక కేసు చేశాము. తర్వాత 400 లీటర్స్ వాస్ డిశ్చార్జ్ చేశాము. తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మనకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బార్డర్లో 0 to 5 km తరఫున మనకు టోటల్గా 19 షాపులు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 3 మండలాల్లో గుడిపల్ల మండలంలో 2, శాంతిపురం మండలంలో 11, రామపురం మండలంలో 6. టోటల్గా వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ 11, బార్స్ వచ్చి 8. ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్నీ దొరుకుతుంది. ఎన్డీపీఎల్ కేసులు నేను వచ్చినప్పటి నుంచి 22 కేసెస్ పెట్టాను. 26 నెంబర్స్ అరెస్ట్ చేశాను. 75 లీటర్స్ సీజ్ చేశాను. ఫర్దర్గా మన ఉండే షాప్లో వచ్చి ఓన్లీ 10 షాప్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు రూట్ వచ్చి ప్లస్ ఉదయము అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము రైడ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్క్వాడ్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు పెడుతున్నాము వాళ్ళతో కలిసి. అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీఎల్ నివారణ చేయాలని మాది అచీవ్మెంట్. నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవము. బెల్ట్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చినవి 12 కేసెస్ పెట్టాము. 12 మందిని అరెస్ట్ చేశాము. 25 లీటర్లు సీజ్ చేశాము. బెల్ట్ షాప్స్ కూడా వాళ్ళకి అరెస్ట్ చేశాము. తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసు 2వ కేసు పెడితే వాళ్ళు జైలుకు పోతారు. తదుపరి బైండ్ ఓవర్ కూడా చేస్తాము వాళ్ళకి. అది మా నోటీస్కి ఎటువంటి బెల్ట్ షాపులు వచ్చినా కూడా మేము నిర్మూలన చేస్తామని గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఏది చెప్పినా కూడా ఇదే బెల్ట్ షాప్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం.